నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముస్లిం మైనార్టీ వర్గానికి అందే పథకాలని రెస్ట్రిక్షన్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులని ఆదేశించారు. మైనార్టీ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరీ కొంతమేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంపై అధికారులు అధిక ప్రాధాన్యత చూపాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వినతి పత్రాన్ని తమ సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, ఆర్టీఓ జి రవీందర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏమన్నారు? తిరిగిన రోజు పరిసరాలు అక్కడికి 10 మంది తీసుకోవచ్చు. క్యాష్ క్రెడిట్ కాబట్టి మనకి అదే ఉండదు. అంటే వాళ్ళు కట్టేటువంటి దాన్ని మనం ఇంట్రెస్ట్ పేపర్ చేసుకుంటారు. ఇప్పుడు వడ్డీ కూడా కట్టలేదు. కూడా పడుతుంది. కాకపోతే మనల్ని కట్టమని అడగరు. ఈ 4 నెలలు 5 నెలలు అప్పుడు వడ్డీతో సహా కట్టించుకుంటారు. పెట్టారు. పంచాయత్ ఆఫీస్ లో సెక్రటరీ కాబట్టి పట్టా మీ నాన్న పేరు మీద, మా ఆయన పేరు ఉన్నది, మా ఆయనమ్మ పేరు మీద ఇంటి పట్టా 10,000 రూపాయలు కట్టించుకోవాలి అన్నప్పుడు ఓకే. అప్పుడు జనాలతో కట్టించుకున్నారు. తర్వాత ఏమి లేదండి, రోజు పంచదార కలిగించమని ఇక్కడ కదా అంటే వెంకటరత్నమా మీరు? వెంకటరత్న, ఇప్పుడు నా దగ్గరికి ఒక బ్లైండ్ పర్సన్ వచ్చారు, సురగాని శ్రీనివాసరావు. బాపట్ల జిల్లా చీరాల సెయింట్ ఆన్సీ స్కూల్ యాజమాన్యం విజయవాడ వరద బాధితులకి 3,40,000 రూపాయల నిధులను సేకరించి దుప్పట్లు, రగ్గులు, వస్త్రాలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Now those who are standing at the left of the vehicle, please move. And to thank our beloved parents of our class, our students. So my special thanks, my dear children, to your beloved parents. It is because of their contributions that we have collected this much amount. And very specially thank each of you, my dear children. Please pray for us. The 300 families should benefit. So may God bless all of you and your family members. Thank you. వరద నష్టానికి చీరాల సెయింట్ ఆన్స్ స్కూల్ మేనేజ్మెంట్ వారు, పిల్లలు, సెయింట్ ఆన్స్ స్కూల్ తల్లిదండ్రులు అందరూ కలిసి 3,09,000 రూపాయలు కలెక్ట్ చేశాము. ఈ అమౌంట్ అన్నిటికి కూడా అక్కడ ఎఫెక్టెడ్ అయినటువంటి
కుటుంబాలకి 300 కుటుంబాలను సెలెక్ట్ చేసి ఆ కుటుంబాలకి నిత్యావసర వస్తువులు, చీరలు, దుప్పట్లు, బెడ్షీట్స్, టవల్స్, సోప్స్ ఇలాంటివన్నీ కూడా పర్చేజ్ చేసాము. ఇవన్నీ కూడా ఈరోజు తీసుకెళ్ళి అక్కడ అందజేయడం జరుగుతుంది. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని వరద బాధితులకి సహాయార్థము మా స్కూల్ యాజమాన్యం తరపున మొత్తం 3,06,091 రూపాయలని కలెక్ట్ చేయడం జరిగింది. అది మొత్తం పిల్లలు, టీచర్లు, వర్కర్స్ అందరూ ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా అజిత్ సింగ్ నగర్లోని ఒక ప్రాంతంలోని వారికి సహాయార్థం ఇవాళ మా స్కూల్ తరపున అందరూ బయలుదేరి సహాయం వెళ్తున్నారు. స్కూల్ పేరు కూడా చెప్పండి. అదే మామూలుగా ఏంటంటే బాపట్ల జిల్లా చీరాల మండలం సంపత్ నగర్ కాలనీకి చెందిన నా పేరు పురణి కృష్ణారెడ్డి. మా తల్లిదండ్రులు మేము 7 సంతానం, 5 కొడుకులు, 2 ఆడపిల్లలు. అయితే 5 కొడుకుల్లో 3 మరణించారు. మా అక్క కూడా మరణించారు. మిగిలిన వారిలో నేను 4వ కుమారుని. మా అన్న మా అమ్మ పేరుతో 7 సెంట్ల స్థలంలో ఉన్న డాబా ఇల్లుని తన భార్య పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతేకాకుండా కోర్టులో కూడా దావా వేశారు. దావా ఉన్న సమయంలో మాపై దాడి చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. విధిలేని పరిస్థితిలో న్యాయం కోసం మీడియా ముందుకు రావడం జరిగిందని వాపోతున్నారు. వాళ్ళకు కూడా ఏదో చెప్పి బెదిరించారు. ఏం చేద్దామన్నా కూడా ఇంటి కొత్త కూడుకొని తీసుకొస్తే కూడుకొని సంకల్పానికి దాదాపు కేసులు కాకుండా చూస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఆస్తి 5 సెంట్లు మొత్తం 7గురిలో మా 2 అన్నదమ్ములు చనిపోయారు. మా అక్క మా అక్క చనిపోయింది ఆగస్టు నవంబర్ 8వ తారీఖున. మా అమ్మగారు శాతం పేరు కోర్టులో కూడా కోర్టులో ఉంది. అమ్మగారు చనిపోయిన పాట 7 తర్వాత చేశారు. మా అన్నయ్యలు ఎక్కడ చనిపోయారు. మా 3 అతనికి అసలు బాగలేదు. తీసుకొచ్చి ఇంట్లో పెడదామన్నా ఇంట్లో రావడానికి లేదని మా వాళ్ళు అందరినీ పిలుస్తున్నాను. మాకు అన్న చనిపోయారు, ఒక అక్క చనిపోయింది. పోతే మా 3 అన్నకి అసలు బాగలేదు. 5 మంది 4 అతనికి పనిచేశారు. కనీసం ఇంటికాడికి అన్నింటికి కూడా ఎవరు రావడానికి లేదన్నది చాలా ఇబ్బంది పడుతున్నారు. కోర్టులో ఉండేది. శ్రీరామ ప్రెసిడెంట్ కూడా చెప్పినప్పుడు శ్రీరామ మార్కెట్ ప్రెసిడెంట్ కూడా చూడాలని మాట్లాడుతున్నారు. ఆయన మాట ఏంటంటే మార్కెట్లో కొట్టు కూడా బెదిరించి రాపించుకున్నారు. మా పేరు మీద కొట్టు కూడా బెదిరించి రాపించుకున్నారు. ఇంకా ఏంటంటే ఒక స్థలం కూడా అమ్ముకున్నారు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ఏంటంటే రక్షణ కల్పించాలి. ఏదైనా ఇంటికి ఆయన ఒకసారి 4-5 ఏళ్ళ క్రితం అయితే బాగా చూడడం తేపట్టు పడేస్తారు. కొత్త బయట సంతమాగులూరు మండలంలోని ఏల్చూరి గ్రామానికి చెందిన ఆర్యవేశ మండల మాజీ అధ్యక్షుడు టీడీపీ నాయకుడు ఏల్చూరి శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి బొడ్డిపాటి రవికుమార్ సోమవారం మృతుని నివాసానికి వెళ్లి శ్రీనివాసరావు మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాసరావు మృతి టీడీపీ పార్టీకి తీరని లోటని ఆయన చెప్పారు. ఇది మీరు బాగా యాక్సిడెంట్ సంవత్సరం క్రితం మీరు పెళ్లికి వచ్చారు ఇక్కడికి సంవత్సరం దిగేలోపు హైదరాబాద్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. రెగ్యులర్ చెకప్ లో లేదా 9,000 మొన్న అయితే నేను ఆటో కార్డులో 8,000 మనం అయితే ఒక 2 సంవత్సరాలు జరిగి పండుగ అప్పుడు అప్లై చేసావు. దాని రూల్స్ ప్రకారం ఏమైంది, ఎవరైనా వెళ్ళి సచివాలయంకి వెళ్ళి మాట్లాడాలి. సచివాలయంకి వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడాలి. అవసరమైతే ఏ రోజు అయితే ఎక్కడ పోతున్నాడో ఆ రోజు చెప్పాలి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువచ్చే దిశగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం జరిగిందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతనూరు మండల పరిధిలోని ఎలవారు గ్రామంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడారు. రాష్ట్ర విభజన పెరిగాక అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని, రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా దోపిడీ చేసి 11 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ మండి నాగేశ్వరరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పిచ్చిరెడ్డి, మండల ప్రత్యేక అధికారి ప్రసాద్, ఎంపీటీసీ మాలకొండ ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారు అందరూ అది ఇవ్వండి. కొద్దిగా వెనక చూడండి. మాజీ మంత్రులు ఐసీబీఎస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంబంధించిన 100 రోజుల్లో 1000 అడుగులు నడిచినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 100 రోజుల్లో 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజెప్పడానికి సంతోషపడతా ఉన్నాం. 100 రోజుల క్రితం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచన చేస్తే అది గుర్తుకొస్తేనే చాలా భయం కలుగుతూ ఉంటుంది. ఓట్లు ఏ రోజులు కొనకపోవచ్చు. ఓట్లు అత్యధిక శాతం ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 175 సీట్లుంటే 164 సీట్లు గెలిపించారు. అంటే ఎంత రికార్డు సృష్టించారో ప్రజలు సృష్టించిన రికార్డు ఇది. మీరు ఇచ్చినటువంటి అవకాశం, మీరు ఓట్లేసి ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం. గతంలో 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఊరూరు తిరిగాడు, మోసపోయారు, అబద్ధాలు నమ్మారు. ఒక అవకాశం ఇద్దాం చూద్దాం అనుకున్నారు. అప్పుడే 5 ఏళ్ల ముందు విడిపోయిన రాష్ట్రం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 14 నుంచి 19 వరకు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఆ రోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అధికారం. బాపట్ల జిల్లా చీరాల పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అమరజీవి పొట్టి శ్రీరాముల పేరుతో ఉన్న విశ్వవిద్యాలయాన్ని సురవరం ప్రతాపరెడ్డి పేరుతో మార్చడాన్ని నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పేరుతో ఉన్న విశ్వవిద్యాలయం పేరుని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, ఆర్యవేశ ప్రముఖులు పాల్గొన్నారు. కొనసాగించాలి తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు కొనసాగించాలి పొట్టి శ్రీరాములు గారు కొనసాగించాలి పొట్టి శ్రీరాములు రాష్ట్రాలను అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు
చేసుకునేది ఏంటంటే చీరాల నియోజకవర్గం నుంచి బాపట్ల నియోజకవర్గ పొట్టి శ్రీరాములు అధ్యక్షుడిగా మేము మనవి చేసుకునేది ఒకటే, మనకి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రం తెచ్చిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడి కోసం ఆయన ఆత్మ బలిదానం చేసుకున్న వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. ఏదో పెద్దలు పోతా ఒక పెద్ద మనిషి పేరు పెట్టుకుందామని చెప్పి ఒక యూనివర్సిటీకి తెలుగు పండితుడిగా ఆయన పేరు పెడితే ఈ రోజున ఏదో మేము అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి కొంతమంది రాజకీయ తుత్తులు తెలుగు భాషనే అసలు లేకుండా చేసి తెలుగు సంస్కృతినే లేకుండా చేసే విధంగా పెద్దల పేర్లు పెట్టి తొలగించడం ఇది మంచి చర్య కాదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ నేను మనవి చేసుకున్నాను. మీరు చేసేది ఒకసారి ఆలోచన చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. అంతేకాదు మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మన ఉన్న సొమ్మంతా బ్రిటిష్ వాడు పట్టుకుపోతే ఈరోజు ఇక్కడున్న తెలుగువాడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు గారి పేరుని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఒక అమానుషమైన నిర్ణయం, ఒక అమానుషమైన చర్య. 1985లో స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపన జరిగింది. ఆ తదనంతర కాలంలో ఆ యొక్క యూనివర్సిటీకి ఎవరి పేరు పెడితే బాగుంటుంది అని ఆ రోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. ఆ రోజు అందరి పెద్దలతో సంప్రదించి ఆ పేరును ఖరారు చేయడం జరిగింది. ఈ రోజున మరి ఆయన్ని ఆంధ్రవాడు అనే ఒక కోణంతో తీసుకొచ్చి ఆయన్ని ఆ పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. మేము సురవరం ప్రతాప్ రెడ్డి గారికి వ్యతిరేకులం కాదు. సురవరం ప్రతాప్ రెడ్డి గారికి కావాలంటే ఎన్నో కొత్త పథకాలు, ఎన్నో కొత్త ప్రాజెక్టులు, ఎన్నో తెలంగాణలో ప్రారంభం. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జనసేన నాయకులు గోడూరి శివరామప్రసాద్, గుమ్మడి ఏసరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోడూరి శివరామప్రసాద్ మాట్లాడారు. 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించామని, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు శాసనసభ్యుడు ఎంఎం కొండయ్య నేతృత్వంలో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మరి ప్రభుత్వం ఈ 10 రోజులు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చేసే మంచి పనులు ఈ 100 రోజులు కార్యక్రమంలో మరి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పాలి అని ఇంటింటికి అని ప్రభుత్వం చెప్పిన సందర్భంగా మరి చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారి ఆదేశాల ప్రకారం మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా సచివాలయం కార్యదర్శి ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు యేసురత్నం గారి, గుమ్మడి యేసురత్నం గారి ఆధ్వర్యంలో మరి మేము ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. మరి ఈ 100 రోజులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మంచి కార్యక్రమాలు ఏం చేశారు అనే కార్యక్రమాలు ఇంటింటికి తిరిగి మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియపరచాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మరి శాసనసభ్యులు గారి ఆదేశానుసారం ఈరోజు తోటవారిపాలెం దండే కాలనీలో ఇంటింటికి తిరిగి మరి ఈ ప్రభుత్వం ఈ 100 రోజులు చేసిన కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన ఈ 100 రోజులు మంచి కార్యక్రమాలు ఏమిటి, మరి గత ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన కార్యక్రమాలు వివరించి మనం చేసే మంచి ఆ ప్రభుత్వానికి మనకి తేడా ఏమిటి అనేది చెప్పి ప్రజలను చైతన్యవంతులను చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ముందు రోజుల్లో ప్రజలకు అందుబాటు చేసే విధంగా మేము ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమాలు వివరించడం జరుగుతుంది. ఈ పెన్షన్ల విషయమే కానీ, ఈ అన్నా క్యాంటీన్ విషయాలే కానీ, అలాగే పరచూరు గ్రామంలోని ఏరియా హాస్పిటల్లో స్వచ్ఛత నిజమైన సేవ అనే కార్యక్రమాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో డాక్టర్ సౌమ్య శ్రీదేవి మాట్లాడారు. స్వచ్ఛ భారత్ మిషన్ మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మీరెంతో కష్టపడి కరోనా టైంలో ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోలీస్ వారు, హాస్పిటల్ సిబ్బంది, శానిటైజర్ సిబ్బంది ఊర్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వారికి శానిటైజర్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ జాగ్రత్తలు తీసుకున్నారని,
ప్రజలకి అవగాహన కల్పించడమే కాకుండా ఎంతగానో సాహసంతో స్వచ్ఛందంగా కరోనాని తరిమి కొట్టడం జరిగిందని తెలియజేశారు. మనకు ఎలాంటి వైరస్ దరిచేరదని, శుభ్రంగా ఉండటం వలన ఎవరికి ఎటువంటి జబ్బులు రావని తెలిపారు. కార్యక్రమంలో నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, వాచ్మెన్, హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు. మనం పట్టుకోకూడదు, తెలియకుండా పట్టుకున్నప్పుడు ఎలక్ట్రికల్ ఇంజురీస్ రావడం కానీ అవన్నీ యాక్సిడెంటల్ గా మనం కావాలని చెప్పి జరగవు. కొన్ని యాక్సిడెంట్ గా ఏంటంటే జరిగిపోతాయి. సో అలాంటివి ఏంటంటే మనం ముందే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎలా తీసుకుంటామంటే మేడం చెప్పారు కదా. సో ఎలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి. సో ఈ రోజు ఎందుకు మనం గ్యాదర్ అయ్యి వీళ్ళింటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఏంటంటే మనము స్వచ్ఛ భారత్ మిషన్ అనేది మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశారు, పిఎం నరేంద్ర మోడీ గారు. సో ఇది ఇయర్ 2004 అండ్ ఈ ఇయర్ అక్టోబర్కి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ 2 గాంధీ జయంతికి వచ్చేసరికి 10 years కంప్లీట్ అవుతుంది. సో ఆన్ ది ఒకేషన్ సో దివాస్ 10 years కంప్లీట్ అవుతుందని చెప్పి ఏంటంటే ఈ రోజు మనకి ఏంటంటే మెయిన్ శానిటరీ వర్కర్స్ కి అండ్ వాళ్ళతో పాటు మిగతా వాళ్ళకి కూడా ఏంటంటే ఈ స్వచ్ఛత ఏంటంటే సఫాయి మిత్ర సురక్ష శిబిర్స్ అని చెప్పి అంటే వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయమని చెప్పి మనకి పైనుండి ఆర్డర్స్ వచ్చినాయి. సో అందువల్ల ఏంటంటే మన సిహెచ్సి పర్చులు పర్చుల్లో ఏంటంటే మనం ఈ క్యాంప్ ఈ రోజు కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు మన స్టేట్ వైడ్ కూడా ఏంటంటే క్యాంప్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ రోజు మనం గ్యాదర్ అయింది దేనికోసం అంటే మెయిన్లీ టు ప్రమోట్ హెల్త్ అండ్ టు ప్రమోట్ ఏంటంటే ప్రివెంటివ్ కేర్. ఎవరికి మెయిన్ శానిటరీ వర్కర్స్కి అండ్ మేడం చాలా చక్కగా చెప్పారు అన్ని కూడా ప్రివెంటివ్ స్టెప్స్ అని, అవన్నీ మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. అండ్ వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ శానిటేషన్ ఎందుకు కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటి కోవిడ్ టైంలో మనం చూసాం, కోవిడ్ టైంలో అందరూ కొనియాడింది ఏంటంటే ఎవరిని పోలీస్ స్టాఫ్ ని అండ్ డాక్టర్స్ ని అండ్ ఇంకొకటి ఏంటంటే శానిటేషన్. నిజంగా ఒకసారి మనందరూ కూడా వాళ్ళకి ఎందుకంటే శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ ని మనం ఎంత క్లీన్ గా ఉంచుకుంటాం, మన చుట్టూ ఉన్న ఏరియాస్ ని కూడా మనం అంతే క్లీన్ గా ఉంటాం. సో ఇది ఓన్లీ బయట వర్క్ చేసే శానిటరీ వర్కర్స్ కి లేదా హాస్పిటల్లో ఉన్న శానిటేషన్ వాళ్ళే కాదు కానీ మనం ఫస్ట్ అదే ఇయర్ ఏంటంటే మోటో కూడా ఏంటంటే స్వచ్ఛ భారత్ మోటో కూడా ఏంటంటే ప్రతి ఒక్క శానిటేషన్ ఈజ్ ఎవ్రీవన్స్ బిజినెస్. ఓన్లీ శానిటేషన్ వర్కర్స్దే కాదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా మనం ఆ కేర్ అనేది తీసుకోవాలి. మనందరం కూడా ఏంటంటే ఆ శానిటేషన్ ని మనం పర్సనల్ గా మనము క్లీన్ గా మన ఇల్లుని ఎంత చక్క పెట్టుకుంటామో లేదా మన రూమ్స్ ని ఓపీ రూమ్స్ కానీ మనం ఉన్న ఏరియాస్ అంతా క్లీన్ గా ఉంచాలి, అది మన బాధ్యత. సో అది మనం గుర్తించాలి. ఎందుకంటే మనం ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఆ ఏరియాని మనం తీసుకెళ్లి బయటగా ఎట్లా పడితే డిస్కార్డ్ చేసామంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.